అనంతపురంలో పోలీసు అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శి కౌన్సిలింగ్ లో అధికారుల నిర్లక్ష్యం వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కౌన్సిలింగ్ పూర్తయి 2 రోజులు గడిచినా కూడా గందరగోళం మాత్రం వీడటం లేదు. ర్యాంకు ప్రకారం కాకుండా ఇష్టానుసారంగా కౌన్సిలింగ్ జరిపారని మహిళా పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాత కూడా మరో 80 మందిని మరోసారి కౌన్సిలింగ్ కు రావాలంటూ పిలిచారని మహిళా పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు. తీరా అక్కడికి వచ్చాక ముందు తమకు కేటాయించిన ప్లేస్ లో ఖాళీలు లేవని మరో చోట పోస్టింగ్ ఇస్తామంటున్నారని మహిళా పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి 10 గంటల వరకు కౌన్సిలింగ్ జరగగా ఇవాళ మరికొంతమంది కౌన్సిలింగ్ కు హాజరు కానున్నారు. 5 సంవత్సరాల సర్వీస్ పూర్తయిన వారికి మాత్రమే కౌన్సిలింగ్ పూర్తి చేయాలని నిబంధన ఉన్నప్పటికీ అధికారులు మాత్రం ఆ నిబంధనను తుంగలో తొక్కుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2-3 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన వారికి కూడా పోస్టింగ్ ఇస్తున్నారంటూ కొందరు పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 80 మందికి మొదటి రోజు కౌన్సిలింగ్ లో పోస్టింగ్ ఇచ్చిన అధికారులు ఫస్ట్ ఇచ్చిన ప్లేస్ లో ఖాళీలు లేవంటూ ఈ రోజు మరో చోట పోస్టింగ్ ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ ర్యాంకు వచ్చిన వారికి దగ్గర పోస్టింగ్ ఇచ్చి తక్కువ ర్యాంకు వచ్చిన వారికి మాత్రం దూరంగా పోస్టింగ్ ఇస్తున్నారంటూ మహిళా పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జగదీష్ మనకు అందిస్తారు. జగదీష్, ఏం జరిగింది? ఇటు మహిళా పోలీసులంతా ఏమని డిమాండ్ చేస్తున్నారు? హరీష, ఉమ్మడి అనంతపురం జిల్లాలో మహిళా సంరక్షణ కార్యదర్శి కౌన్సిలింగ్ ఈ నెల 1వ తారీఖు ఉదయం 10 గంటలకు స్టార్ట్ అయ్యి రాత్రంతా కొనసాగి 2వ తారీఖు ఉదయం 7 గంటల వరకు కొనసాగింది. అర్ధరాత్రి చంటి పిల్లలు వేసుకుని వచ్చిన తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే వారిని ఆ రోజు కౌన్సిలింగ్ పూర్తయింది, అందరికీ పోస్టింగ్ ఇచ్చామంటూ చెప్పిన కౌన్సిలింగ్ అధికారులు మళ్ళీ నిన్నటి రోజు 80 మందికి కాల్ చేసి మళ్ళీ ఈ రోజు మీరు కౌన్సిలింగ్ హాజరు కావాలంటూ కూడా పిలిపించారు. ఈ నేపథ్యంలో నిన్న 1 గంటకు పిలుపునిచ్చిన నేపథ్యంలో 1 గంట నుంచి 6 గంటల వరకు అందరూ అక్కడ జరుగుతున్న సాయంత్రం 6 గంటలకు కౌన్సిలింగ్ ప్రారంభించారు. కానీ మొదటి రోజు కౌన్సిలింగ్ లో ఇచ్చిన పోస్టింగ్ అక్కడ ఖాళీలు లేవు, అక్కడ ఆల్రెడీ ఫిల్అప్ అయ్యాయంటూ కూడా ఈ రోజు చెప్పడం, మీరు ఇక్కడ పోస్ట్ ఖాళీ లేదు, ఇంకో చోట పోస్టింగ్ ఇచ్చాము అక్కడికి జాయిన్ కావాలంటూ కూడా నిన్న అభ్యర్థి ఉద్యోగుల మీద ఒత్తిడి తెచ్చి బలవంతంగా మా దగ్గర సైన్ చేయించుకుని అక్కడ ఆల్రెడీ అక్కడ పోస్టింగ్ ఉన్నా కానీ ఒక పోస్ట్ కు 3 అభ్యర్థులు ఒకే చోటుకు ఇచ్చారు. అక్కడ మేము ఎలా డ్యూటీ చేయాలంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒక నెల 3 నెలల పిల్లల్ని వేసుకుని వచ్చాము, ఉదయం నుంచి ఇక్కడ ఉన్నా కూడా మమ్మల్ని పట్టించుకున్న పాపాన పనులు కనీస సౌకర్యాలు కూడా వెలగలేదు. మాకు చెప్పినా కూడా మాకు తక్కువ ర్యాంకు వచ్చిన వారికి ఎక్కడో దూరంగా ఇస్తున్నారు, ఎక్కువ ర్యాంక్ వచ్చిన వారికి తక్కువ ఇచ్చారు, ర్యాంక్ ఆధారంగా కౌన్సిలింగ్ చేస్తామని చెప్పిన అధికారులు నిబంధనలు విరుద్ధంగా పాటించట్లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. నేపథ్యంలోనే మాకు మొదట కౌన్సిలింగ్ లో ఇచ్చిన అప్పుడు చెప్పింటే మేము ఎక్కడో దగ్గర సరౌండింగ్ లో తీసుకునే వాళ్ళము, ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఫస్ట్ ఫిల్అప్ అయ్యాయి, మళ్ళీ ఇప్పుడు 2వసారి ఎందుకు కౌన్సిలింగ్ పిలిచారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా మీరు ఇచ్చిన పోస్టింగ్ తీసుకోకపోతే మిమ్మల్ని ఉద్యోగుల నుంచి తొలగిస్తామంటూ కూడా బెదిరింపులకు పాల్పడినట్టు కూడా కొంతమంది మహిళా ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇంకా ఈ రోజు కూడా కొంతమందికి గట్టిగా గొడవ చేసిన వారికి మాత్రం ఈ రోజు మీరు మళ్ళీ రేపు రండి, మీకు ఎక్కడో ఒక చోట అడ్జస్ట్ చేస్తాం, మీరు ఎక్కడో న్యాయం చేస్తామంటూ కూడా పిలుపునివ్వడం, రాత్రి 10 గంటల దాకా కూడా వెయిట్ చేసిన చాలా మంది తిరిగి వెళ్లిపోయారు. ఈ రోజు మళ్ళీ కౌన్సిలింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. హరీష. థాంక్యూ జగదీష్.